కొమైనీ బ్రతికే ఉన్నాడా? చనిపోయాడా? ఇది ఇప్పటిదాకా ప్రచారం. ఎందుకంటే ఇప్పటి వరకు మనిషి కనిపించకపోవడం. అయితే ఆహ్, పీటర్ హెగెత్ అమెరికాకి సంబంధించిన విదేశాంగ శాఖ కార్యదర్శి చెప్పడం అయితే ఆయన బ్రతికే ఉన్నాడు. తీవ్రమైనటువంటి దెబ్బతినున్నాడు. మొహం బాగా ఛిద్రమైపోయింది. అట్లాగే కాళ్ళు, చేతులు ఇవన్నీ గూడా పడిపోయి ఉన్నాయి. భారీ దెబ్బ తగిలింది. మొన్న ఆ రోజున అమెరికా చేసిన అటాక్స్‌లో ఇజ్రాయెల్, అమెరికా కలిసి చేసిన అటాక్స్‌లో మొదటిసారి గాయపడినోళ్ళలో ఆయన గూడా ఉన్నాడు. కానీ బయటకి తప్పుడు ప్రచారం చేసుకొస్తున్నారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నాడన్నట్టు. ప్రకటన జెయ్యాలి. ఆయన పేరుతో ప్రకటనొచ్చింది. అది ఆయన సంతకం గూడా లేదు. ప్లస్ ఆయన లేరు. ఆయన ఎవరితోనూ మాట్లాడట్లేదు. అంత నిజంగా గనక సీనుంటే చూపించండి అన్నటువంటిది వీళ్ళు అడుగుతున్నది. అయితే అలా చూపెడితే వెంటనే అటాక్ చేయొచ్చేమో అన్నది ప్రత్యర్థులతో పాటు సన్నిహితులు గూడా చెప్పినటువంటి అంశం. వీటన్నిటి మధ్యన జరిగినటువంటి పరిణామమే ఖొమైనీ అయితే బతికే ఉన్నాడని అమెరికా చెప్తోంది. అయితే ఆయనకి గాయాలు తీవ్రంగా అయినాయి. ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదన్నటువంటిది అమెరికా చెప్తోంది.